ప్రణతి లైఫ్ స్పాయిల్ అవ్వకుండా ఉండాలి అన్న, తన్ని ఎవరు వేలెత్తి చూపించకుండా ఉండాలి అన్న నాకు కనిపించిన ఏకైక మార్గం ఇదే. దీనికోసం నువ్వు ఏదైనా చేస్తావు కదా చెప్పు భరత్, నువ్వు దీనికి ఒప్పుకుంటావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. నాకు ఎందుకో ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. నాకు ప్రణతి లైఫ్ స్పాయిల్ చేయకుండా ఉండాలంటే ఇదే కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. భరత్ని అయితే అడుగుతూ ఉంటుంది. అలా అడిగేసరికి భరత్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి భరత్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అది లేదక్క, నువ్వేది చెప్తే అదే, నువ్వు నీ కోసం ఏదైనా చేస్తానక్క అని చెప్పేసి అయితే భరత్ అంటూ ఉంటాడు. ఆ మాటలకి ప్రణతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి వీళ్ళు నా కోసం ఇంత త్యాగం చేస్తున్నారా అని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక భరత్ అయితే నీ కోసం నేను ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నానక్క అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. సరే, ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు, మన ముగ్గురి మధ్యనే ఉండాలి, ఇంకొకరికి తెలిసిన ఇది మొత్తం ఇదైపోతుంది, పెంట పెంట అయిపోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అవని అలా అనేసరికి నాకు మాట ఇవ్వండి, ఈ విషయం ఎవరికి చెప్పనని నాకు మాట ఇవ్వండి అని చెప్పేసి అయితే అవని చెప్తూ ఉంటుంది. ఇక భరత్ అయితే మాట ఇవ్వడానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇక ప్రణతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది.